టికెట్ల కేటాయింపు ఎపిసోడ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రచ్చగా మారింది. టీడీపీ జనసేనల్లో అసంతృప్తుల ఆగ్రహం రోడ్డెక్కింది. జెండా మోసిన వాళ్లను కాదని వలస నేతలకు టికెట్లు ఇస్తున్నారంటూ ఆశావహులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో బుజ్జగింపుల పర్వం తెరపైకొచ్చింది. సర్దుకుపోవాలని నేతలకి దిశానిర్దేశం చేస్తోంది టీడీపీ అధిష్టానం. అసమ్మతి నేతలకి హైకమాండ్ సర్ది చెప్తుంది. నిన్న పలువురు సీనియర్లతో మాట్లాడారు చంద్రబాబు. ఇవాళ పెనుకొండ టీడీపీ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథితో భేటీ అయ్యారు. పెనుకొండ టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పార్థసారథి. అయితే ఆయనకు నచ్చజెప్పారు చంద్రబాబు. పార్థసారథికి అనంతపురం ఎంపీ టికెట్ ఇస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, పార్థసారథికి అనంతపురం ఎంపీ టికెట్ ఇస్తారనే చర్చ జోరుగా జరుగుతుంది. ఎంతవరకు ఇది నిజమంటారు? అంటే ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబుని కలిశారు పార్థసారథి. నిన్నంతా కూడా మొదటి జాబితా ప్రకటించిన తర్వాత టికెట్ తనకివ్వకుండా సవితమ్మకు టికెట్ ఇవ్వడం మీద బీకే పార్థసారథి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మధ్యలో పరిటాల సునీతను పంపించి కూడా మధ్యవర్తిత్వం చేసినప్పటికీ కూడా పార్థసారథి ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. అయితే హైకమాండ్ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన ఈరోజు పార్థసారథి మధ్యాహ్నం వచ్చి చంద్రబాబుని ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. అయితే పెనుగొండ టికెట్ ఇవ్వలేకపోయాం కానీ అనంతపురం ఎంపీగా పోటీలోకి దించే ఆలోచన ఉందని చెప్పేసి కూడా చంద్రబాబు పార్థసారథికి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. దీని మీద 2 రోజుల్లో క్లారిటీ ఇస్తామని చెప్పేసి కూడా పార్థసారథితో చెప్పినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నాయకులు ఎవరైతే మొదటి జాబితాలో చోటు దక్కనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి బుజ్జగించే పనిలోనే ఉన్నారు. నిన్నటి నుంచి కూడా చాలామంది సీనియర్లు దేవినేని ఉమా కానీ, గంటా శ్రీనివాసరావు కానీ, ఆలపాటి రాజా లాంటి, అలాగే పీలా గోవింద్ ఇటువంటి నేతలందరినీ కూడా పిలిచి వారికి ఎందుకు సీట్లు ఇవ్వలేకపోయాము, ఆ తర్వాత వారికి భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 పార్టీల ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గాల్లో ఎక్కడైతే జనసేనకు టికెట్లు కేటాయించారని చెప్పేసి టీడీపీ నేతలు ఇబ్బందికి పడుతున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటువంటి నాయకులతో కూడా పర్సనల్గా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా జనసేన నాయకులను కలుపుకుని ముందుకు వెళ్ళడం ద్వారానే విజయం సాధించగలమని చెప్పేసి కూడా వారికి 1-2 సార్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజైతే పార్థసారథి చంద్రబాబుని కలిశారు. రేపు మరికొంతమంది ఈరోజు శ్రీకాకుళం పర్యటనలో ఉండడంతో ఎక్కువ మంది నాయకులు కలవలేకపోయారు. అయితే మరోవైపు టికెట్ దక్కనటువంటి నేతలు కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు పెద్ద ఎత్తున తంబలపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి, శంకర్ యాదవ్కి టికెట్ ఇవ్వాలంటూ కూడా శంకర్ యాదవ్ అనుచరులు పెద్ద ఎత్తున ఇక్కడ చంద్రబాబు నివాసానికి చేరుకుని పెద్ద ఎత్తున నిరసన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే వారితో మాట్లాడి చాలాసేపు నిరసన వ్యక్తం చేసిన తర్వాత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే టీడీపీ సీనియర్ నేత కొనగల నారాయణని పంపించి వారితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వారికి సర్ది చెప్పేసి ఇక్కడి నుంచి పంపించారు. భవిష్యత్తులో కూడా శంకర్ యాదవ్కు మేము ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎలాంటి న్యాయం చేయాలనేది కూడా మేము చూస్తామని చెప్పేసి వారికి భరోసా ఇచ్చి చెప్పడంతో ఇక్కడి నుంచి అంతా కూడా కార్యకర్తలంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఎక్కడెక్కడైతే అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయో అటువంటి వారందరినీ కూడా పిలిచి వారికి సర్ది చెప్పడము, ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి పదవులు ఇచ్చి ఆదుకుంటామని చెప్పేసి వారికి ఏదో విధంగా నచ్చజెప్పడంతో పాటుగా కొంతమందికి అయితే ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్చడం, గంటా శ్రీనివాసరావు లాంటి వారిని అయితే భీమిలి ఆయన అడుగుతున్నప్పటికీ కూడా భీమిలి కాదు చీపురుపల్లిలో పోటీ చేయాలని చెప్పి చంద్రబాబు చెప్పడము, 2 రోజుల్లో దీని మీద స్పష్టత ఇస్తామని చెప్పడము, మరికొంతమంది నేతలకు ఇప్పుడు పార్థసారథిని చూసినట్లయితే పెనుగొండ టికెట్ ఇవ్వలేకపోయారు కాబట్టి అనంతపురం ఎంపీగా పోటీలోకి దించడం, ఈ రకంగా నియోజకవర్గాలు సర్దుబాటు చేయడంతో పాటుగా జనసేనకు టికెట్లు ఇచ్చిన దగ్గర కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి అందరినీ కూడా నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు పార్థసారథి మాత్రమే కలిశారు. రేపు మరికొంతమంది నేతలు చంద్రబాబు తన నివాసానికి రావాలని ఇప్పటికే సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ ఎంపీ రావు.